మన సంసార జీవితంలో శృంగారం ఎందుకు అంత ముఖ్యమంటే, ఎందుకు అంత ప్రాముఖ్యతను ఇస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందాం. మనిషిని కట్టిపడేసేది బంధం ఒక్కటే. ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు. అసలు చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో మనిషే లేడు. జీవితం అనేది ఏడుపుతో మొదలవుతుంది. మొదటి ఏడుపు నువ్వెలా బ్రతకాలో చెబితే, చివరి ఏడుపు నువ్వెలా బ్రతికావో నీకు చెబుతుంది. రాముణ్ణి సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. అలానే ప్రేమంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం. నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ కూడా నవ్వకు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి అస్సలు ఉండలేడు. ఏ బంధానికైనా సరే ప్రేమ, నమ్మకం ఉంటే చాలు. జీవితకాలం కలిసి సంతోషంగా జీవిస్తారు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవడానికి ఎన్నో అవకాశాలు, ఎన్నో తలుపులు ఆ భగవంతుడు నీకోసం తెరిచి ఉంటాడు. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనసుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. నిజం అనేది నొప్పిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చినంత ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. అర్థమైంది కదా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పొరపాటున కూడా ఎవరూ చూడడం లేదులే అని చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు వెళ్ళిపోతే నీ జీవితమే చివరికి అబద్ధమైపోతుంది అని గుర్తుంచుకో. ఒకరిని నువ్వు మోసం చేయాలి అనుకుంటే ఆ భగవంతుడు నీకు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఏదైతే ఇతరులకు ఇవ్వాలి అని అనుకుంటున్నావో అదే స్వయంగా నీకు తీసుకొస్తాడని తెలుసుకో. ఈదడం అనేది తెలియనప్పుడు సముద్రంలో దూకకు. గౌరవించడం తెలియనప్పుడు సంసార బంధంలో దూకకు. మొదటి దాంట్లో మునిగిపోతావు, రెండవ దాంట్లో మనిషిగా నీ విలువను కోల్పోతావు. జాగ్రత్త. సమయం, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునే వాళ్లే వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించుకోవాలనుకునే వాళ్లే మూర్ఖులు. బూడిద కూడా ఉండాల్సిన చోట ఉంటేనే విభూతి అవుతుంది, లేదంటే వృధానే కదా. గుండెను పిండే బాధను గుర్తు చేసుకుని కుమిలిపోవడం కంటే ఆ బాధను మన మనసు నుండి బయటకు గెంటేయడమే మంచిది. లేదంటే ఆ బాధ మన ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. సంతోషంగా ఉండు. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు. సరైన నిర్ణయం అస్సలు తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండూ వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. మనశ్శాంతి దూరం అవుతుంది. ఏం జరిగినా సరే ఆ భగవంతుడి నిర్ణయమని భావించు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. నిజమే కదా? అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా నువ్వు ఒక్కటే మంచి దారిలో వెళ్ళడమే మంచిది కదా. అవసరమైతేనే మాట్లాడు, లేదా నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకురాకు. నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలి అంటే దానికి నీ జీవితమే సరిపోదని తెలుసుకో. మంచితనానికి అస్సలు విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి అయిపోవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితే చాలు. తరతరాలు నువ్వు గొప్పవాడివని చరిత్ర చెబుతుంది. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏదీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండి ఆలోచించు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటావు. ఇతరులు నీకు గుర్తుకు రావడం గొప్ప కాదు, మరొకపోవడమే గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని.
మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, హృదయంలో. అహంకారం మనిషికి అతి తెలివిని నేర్పించి చివరికి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతుంది. సుఖాలు అనుభవిస్తే ఆనందం విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తే జీవితం విలువేంటో నీకు తెలుస్తుంది. చెడ్డవారి తప్పులు మనుషులు మర్చిపోవచ్చు, కానీ కాలం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళకి కాటు వేస్తుంది. వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. చెడు తలచేవారు, కీడు తలపెట్టేవాళ్ళు ప్రశాంతతను కోల్పోతారు. వెలుగుని అస్సలు చూడలేరు. సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడడానికి అస్సలు సందేహించకు. నీకు సాయం అవసరమైన చోట అడగడానికి అస్సలు సిగ్గుపడకు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు. త్వరలో నీకు కూడా అదే గతి పడుతుందని తెలుసుకో. శిక్ష ప్రతిసారి కనిపించకపోవచ్చు, కానీ మనసుని మాత్రం ఎప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. జీవితంలో ఎవరినైనా సరే క్షమించండి, కానీ మీ సాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించొద్దు. నీ వెనక నిలబడ్డ వారందరూ నీ వాళ్లే అని గుడ్డిగా నమ్మకు. వారిలో ఎంతమంది నీ వీపుని తన్ని ముందుకు వెళ్తారో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరిని ఎక్కువగా ఊహించుకోకు. ఎందుకంటే అవి రెండూ ఎప్పుడూ ప్రమాదమేనే తెలుసుకో. సంసార జీవితంలో శృంగారం అంత ముఖ్యమంటే, శృంగారం వల్ల కేవలం 2 శరీరాలు ఏకం కావు, 2 ఆత్మలు ఏకమవుతాయి. 2 ఆత్మలు ఏకమైన దాంపత్య జీవితం చాలా సుఖంగా మరియు సంతోషంగా ఉంటుంది. అసూయ అగ్నికణం లాంటిది. అది అంటుకున్న వారిని వెంటనే కాల్చేస్తుంది. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో అనిపిస్తుంది. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే, జీవితాంతం పడాల్సిన బాధని సగంలోనే దూరం చేసేస్తాయి. ఎవరూ లేనప్పుడు కుక్కలు కూడా మొరగవు. మరి మనమెందుకు మరో వ్యక్తి గురించి మాట్లాడడం? వారు లేని సమయంలో ఆలోచించండి. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడ్డం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడే గొప్ప. గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునే వాళ్లే గొప్ప. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్టే, ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. కష్టపడి సంపాదించింది నిన్ను కాపాడుతుంది, కష్టపెట్టి సంపాదించింది నిన్నే కాటు వేస్తుంది అని తెలుసుకో. గుర్తుంచుకో, నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. పక్కవాడి ఓటమిని కోరుకోకు, చేతకాని వాడిలా కనిపిస్తావు. అర్థమైందా? నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం అనేది మనిషి జన్మ హక్కు కాబట్టి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన వాళ్లే అని మనం ఎంత అనుకున్నా సరే మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు కొందరు. అవసరమా మనకి ఇలాంటి బంధాలు చెప్పండి? సుఖం అనేది మనిషిని ఎంతగా సంతోషపెడుతుందో, దుఃఖం మనిషిని అంతగా కృంగదీస్తుంది. సుఖాన్ని తీసుకున్నంత తేలికగా దుఃఖాన్ని కూడా తీసుకోగలగాలి. అదే జీవితం అంటే. మనం ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, అలానే నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, ఇక నిన్ను పట్టించుకోకుండా దూరం పెట్టే వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.